నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైద్య ఆరోగ్య రంగంలో బలోపేతానికి కృషి చేస్తున్నాం. మెంటల్ కేర్ ఆసుపత్రిలో ఆధునిక భవనాలు, పెద్దవాల్తెరలో యూపీహెచ్సిని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. విశాఖ లలిత పీఠంలో శాకంబరిగా దర్శనమిచ్చిన లలిత అమ్మవారు. ఈ నెల 17న పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ ఉంటుందన్న నిర్వాహకులు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రైవేట్ ఆసుపత్రుల సహకారం ఎంతో అవసరం. గీతం ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగం, ఆపరేషన్ థియేటర్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. తిరుమలలో వైభవంగా కోయిలల్వార్ తిరుమంచనం. పవిత్ర జలంతో ఆలయమంతటా శుద్ధి చేసిన వైదికులు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు వినూత్న రీతిలో చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పెద్దవాల్తేరు మెంటల్ కేర్ ఆసుపత్రి ప్రాంగణంలో 29.70 కోట్లతో నిర్మించిన భవనాలు, పోలమాంబ ఆలయ సమీపంలోని వారణాసినగర్ లో 1.38 కోట్లతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను లాంఛనంగా ప్రారంభించారు. వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. మౌలిక వసతులను, ఆధునిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తుంది. దేశంలో 15 కోట్ల మంది మానసిక సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. వారిలో 80% మందికి రోగమేమిటో తెలియదు. మానసిక వైద్యులు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నారు. ఈ పరిస్థితి మారాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైకియాట్రీలో డిప్లొమా, క్లినికల్ సైకాలజీలో ఎంఫిల్ కోర్సులు ప్రవేశపెడుతుంది. పెద్దవాల్తేర్ మెంటల్ కేర్ ఆసుపత్రి ప్రాంగణంలో 29.70 కోట్లతో నిర్మించిన భవనాలు, పోలమాంబ ఆలయ సమీపంలోని బానోజీ నగర్ లో 1.38 కోట్లతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను మేయర్ పీల శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్లతో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ నిమ్స్ స్థాయికి విమ్స్ను తీసుకెళ్తామని మంత్రి సత్యకుమార్ చెప్పారు. విశాఖలోని మెంటల్ కేర్ ఆసుపత్రి పేరు మార్పుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మానసిక రుగ్మతలను పారద్రోలేందుకు భవిత కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. దీర్ఘకాలిక లక్ష్యాలు, అవసరాల దృష్ట్యా వచ్చే ఏడాది నుండి సైకియాట్రీ విభాగంలో పలు కోర్సులు ప్రవేశపెడతామని వెల్లడించారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ ప్రారంభం, అదేవిధంగా చినవాల్తేరులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించడం జరిగింది. ఈ యూపీఎస్సి ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ 2020 సంవత్సరంలో నేషనల్ హెల్త్ అర్బన్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 560 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను, యూపీఎస్సీలను నిర్మాణం కోసం 15th ఫైనాన్స్ కమిషన్ కింద సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మంజూరు చేయడం జరిగింది. అయితే దీనికోసం 1,06,00,000 రూపాయల కేటాయించడం, విశాఖపట్నంలో మొత్తంగా 42 యూపీఎస్సీలు మంజూరయ్యాయి. ఈ 4 సంవత్సరాలు 2020లో మంజూరవుతే 4 సంవత్సరాల పాటు గత ప్రభుత్వం మాట్లాడితే రాజకీయ విమర్శలు చేసినట్టుగా ఉంటుంది, కానీ 4 సంవత్సరాల పాటు ఒక చిన్న భవనాన్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు, పూర్తి చేయడానికి ప్రయత్నం చేయలేదు. అంటే ఈ పట్టణ ప్రాంతంలో పేదలకి వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కూడా గత పాలకులకి మనస్సు అంగీకరించినట్టు లేదు. ఇది పక్కన పెడితే దీనికైనా ముందు 2018లో మంజూరైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అది కూడా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 30 కోట్లు మంజూరు చేస్తే 20 కోట్లు మౌలిక భవన నిర్మాణాల కోసం, 10 కోట్లు ఎక్విప్మెంట్ కోసం మంజూరు చేస్తే అప్పుడు ప్రభుత్వం 2019లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, 5 సంవత్సరాల పాటు ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని పూర్తి చేయకపోవడం, తద్వారా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న అనేక మంది సరైన కౌన్సిలింగ్ చికిత్స అందకపోవడం చాలా దురదృష్టకరం.
మరీ ముఖ్యంగా అది అప్పుడే మొదలుపెట్టి ఉంటే, నిర్మాణం పూర్తి చేసి మొదలుపెట్టి ఉంటే ఇవాళ అత్యంత తీవ్రమైన కొరత ఉన్నటువంటి సైకాలజిస్టులని మనం రాష్ట్రంలో తయారు చేసుకునే అవకాశం ఉండేది. తద్వారా నాణ్యమైన సేవలను అందించడానికి అవకాశం ఉండేది. ఆయుష్మాన్ ఆరోగ్య బంధువులలో కేంద్రం టెలిమానస్ పేరుతో ఈ కౌన్సిలింగ్ చేస్తున్నప్పటికీ ఇటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను నిర్మించడానికి పాపం మనసు రాల. దానికి ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి నిధులు కేటాయించిన అవసరంలో కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. కానీ ఎందుకు నిర్మించలేకపోయారో మరి గత పాలకులు సమాధానం చెప్పాలి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మెడికల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, మెంటల్ కేర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామిరెడ్డి, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, డిఎంఎండ్హెచ్ఓ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అక్కేపాలెం లలితానగర్లోని లలితాపీఠంలో వేంచేసిన లలిత అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. కొంగు బంగారంలా విరాజిల్లుతున్న అమ్మవారిని వివిధ రకాల పండ్లు, కూరగాయలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠ పాలిత లలితాపీఠం విశాఖలో ఎంతో ప్రసిద్ధి చెందింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకునే లలిత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అక్కయ్యపాలెం లలితానగర్లోని లలితాపీఠంలో ఆషాఢమాసం బహుళ పంచమిని పురస్కరించుకొని అమ్మవారిని వివిధ రకాల పండ్లు, కాయగూరలతో సర్వాంగ సుందరంగా శాకాంబరిగా అలంకరించారు. భక్తులకు అమ్మవారు శాకాంబరిగా దర్శనమిచ్చారు. కుర్తాలం శంకరాచార్య లలితా పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి, ఉత్తర పీఠాధిపతులు దత్తేశ్వరానంద భారతీ స్వామి వారి దివ్య ఆశీస్సులతో వేడుకలు జరిగాయి. శాకాంబరి అలంకారంలో అమ్మవారు మెరిసిపోయారు. పీఠంలోని దేవతామూర్తులకు కూడా పండ్లు, కాయగూరలతో అలంకరించారు. మహిషాసుర మర్దిని, గాయత్రీమాత, రాజశ్యామలాదేవి, కామేశ్వరుడు, విజయగణపతి, సరస్వతీమాత, అన్నపూర్ణాదేవి, దుర్గాదేవి, బాలత్రిపుర సుందరి, మధుర మీనాక్షిదేవి, వెంకటేశ్వర స్వామి, కాళీ కాలభైరవుడు, ప్రత్యంగిరిమాత, మహాలక్ష్మి, కాత్యాయనీదేవి, బాల, వారాహిదేవులను కూడా వివిధ రకాల పండ్లు, కాయగూరలతో అలంకరించారు. శాకాంబరీ దేవతను శాకాహారాల తల్లి అని కూడా పిలుస్తుంటారు. శాకాంబరీదేవి దుర్గాదేవి రూపం. ఆమెను శాకాహారాల దేవతగా, పంటల దేవతగా కొలవడం ఆనవాయితీగా వస్తోంది. ఆమెను దర్శించడం వల్ల ఆహార ధాన్యాలకు కొరత ఉండదని భక్తుల విశ్వాసం. ఒకప్పుడు లోకంలో కరువు వచ్చి ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడినప్పుడు దేవి శాకాంబరిగా అవతరించి తన శతనయనాలతో చూస్తూ లోకాలను కాపాడింది. మునుల కోరిక మేరకు శాకాహారాలతో లోకాన్ని రక్షించింది. అందుకే అమ్మను శాకాంబరిగా పిలుస్తారు. శాకాంబరి అలంకరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. శాకాంబరి అలంకరణలో లలిత అమ్మవారికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరించారు. शोषिणि दुःख निवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते లలితాదేవికి అలంకరించిన కాయగూరలతో గురువారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున లలితాపీఠం ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరపనున్నారు. లలిత అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని
ఆలయ నిర్వాహకులు కోరారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడంలో ప్రైవేట్ ఆసుపత్రుల సహకారం ఎంతో అవసరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గీతం డీమ్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న గీతం ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటైన 40 పడకల ఎమర్జెన్సీ విభాగాన్ని, ఆపరేషన్ థియేటర్ల కాంప్లెక్స్ ను ఎంపీ శ్రీభరత్, సిపి బాక్షులతో కలిసి ప్రారంభించారు. పేద ప్రజలకు అత్యుత్తమైన వైద్య సేవలు అందించేందుకు మానవతా దృక్పథంతో గీతం ఆసుపత్రిని నెలకొల్పారు. దివంగత ఎంవీవీఎస్ మూర్తి జిమ్సర్ ఆసుపత్రిని తీర్చిదిద్దారు. అత్యుత్తమ వైద్య సేవలను అందించే దిశగా ఎప్పటికప్పుడు అత్యాధునిక వసతులను సమకూరుస్తున్నారు. గీతం డీమ్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న జిమ్సర్ ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 40 పడకల ఎమర్జెన్సీ విభాగం, 8 ఆపరేషన్ థియేటర్ల కాంప్లెక్స్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గీతం అధ్యక్షులు ఎంపీ శ్రీభరత్, సిపి శంకప్రతాప్ బాక్షీలతో కలిసి ప్రారంభించారు. కెమికల్ స్పిల్స్ అయినా ఏదైనా హజారియస్ మెటీరియల్ స్పిల్స్ అయినా కూడా పేషెంట్ ఇక్కడ ఫుల్గా తరువుగా వాష్ చేసి అప్పుడు షిఫ్ట్ చేస్తాం. సో దట్ హెల్త్ కేర్ వర్కర్స్కి అండ్ పేషెంట్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. సో మనకి సర్టన్ అడ్మిషన్స్ క్లోజ్డ్ ఐసోలేషన్. సో ఇట్స్ ఫుల్ 6-7 bedded, 1 with isolation and negative pressure. పాకెట్స్ గా తీసుకుని హాస్పిటల్ ఎలా వచ్చింది సార్? ఎలా వాళ్ళు ఓటీలో ఆపరేట్ అవుతారు, ఐసీయూలో వైద్య సేవలను అందించేందుకు మానవతా దృక్పథంతో గీతం ఆసుపత్రి పలు విభాగాలను అభివృద్ధి చేయడం అభినందనీయమని మంత్రి సత్యకుమార్ అన్నారు. బయోమెడికల్ వ్యర్థాలను శుద్ధి చేయడంలో సైతం గీతం ఆసుపత్రి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. మానసిక ఆరోగ్య విభాగంలో బ్రెయిన్ మ్యాపింగ్ ద్వారా రోగికి స్వాంతన చేకూర్చే పద్ధతులను అభినందించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణను ప్రాథమిక బాధ్యతగా భావించి ఎన్టీఆర్ వైద్య సేవల కింద 25 లక్షల వరకు సాయం అందిస్తున్నామని, 1,60,00,000 కుటుంబాలు లబ్ధి చేకూరేలా బీమా సంస్థలకు ముందే ప్రీమియం చెల్లిస్తున్నామని, దీని ద్వారా నెట్వర్క్ ఆసుపత్రులకు భారం పడకుండా ఉంటుందని చెప్పారు. సీఎం చంద్రబాబు చొరవతో ఏర్పాటైన మెడ్టెక్ జోన్ సాధిస్తున్న విజయాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఒక విజనరీ లీడర్ ఎంవీవీఎస్ మూర్తి గారు, ఆయన ఏ లక్ష్యంతోనైతే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలకి నాణ్యమైన వైద్య సేవల్ని అందించాలనే ఒక సేవాభావంతో గీతం హాస్పిటల్ని ప్రారంభించారు. ఆ కళ ఇవాళ సాకారం అవుతోంది. అంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇంత ఖర్చుతో కూడుకున్న 128 స్లైడ్స్ సిటీ స్కానర్ ఉంది. ఎంఆర్ఐ కూడా అత్యాధునికమైన 1.5 టెస్లా ఉంది. అదేవిధంగా ఇప్పుడే ఇవాళ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మెంటల్ హెల్త్ మీద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ప్రారంభించాం. దానికి సంబంధించి ఇక్కడ సైకియాట్రీ విభాగంలో ఆర్టీఎంఎస్ అత్యాధునికమైన ఆర్టీఎంఎస్ ఎక్విప్మెంటు, తద్వారా బ్రెయిన్ని మ్యాపింగ్ చేసి ఎక్కడ సమస్య ఉందో దాన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా రోగికి ఒక స్వాంతన కల్పించే, అప్పటికప్పుడే 20 నిమిషాల్లో స్వాంతన కల్పించే విధంగా కూడా అత్యాధునికమైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని హాస్పిటల్లో సమకూర్చారు. ఈ సందర్భంగా ఇటువంటి చర్యలకు శ్రీకారం చుట్టిన ఎంపీ భరత్ గారికి, గీతం విద్యా సంస్థల అధినేత కూడా, వారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏ సేవాభావంతో దానికి మరింత కాస్త మానవతావాదాన్ని అద్ది ఈ విద్యా సంస్థల్ని, ముఖ్యంగా మెడికల్ కాలేజ్ని ఎంవీవీఎస్ మూర్తి గారు కీర్తిశేషులు ప్రారంభించారు, దాని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అదేవిధంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ ప్రాంత ప్రజలకి నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో భరత్ గారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నేను అభినందిస్తూనే, సామాన్య ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా గీతం ఆసుపత్రి ద్వారా కృషి చేస్తున్నామని గీతం అధ్యక్షులు ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో ప్రభుత్వానికి వెన్నంటే ఉంటామని చెప్పారు. గీతం ఆసుపత్రి 770 పడకలు, 16 మేజర్ ఆపరేషన్ థియేటర్లు, 3 మైనర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు అధునాతన డయాలసిస్ యూనిట్, క్యాత్ ల్యాబులతో అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో జిమ్సర్ ఆసుపత్రి ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ గీతాంజలి, గీతం ఉపాధ్యక్షుడు గంగాధర్రావు, సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ కార్తిక్,
వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎర్రోల్ డిసౌజా, రిజిస్ట్రార్ గుణశేఖరన్, కళాశాల డీన్ ఎస్పీ రావు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ నెల 16న సాలకట్ల ఆదివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమంజనాన్ని నిర్వహించారు. స్వామివారి మూల విరాట్ ను వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. తరువాత స్వామివారి మూల విరాట్ కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్య కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఏడాదిలో 4 సార్లు ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ముందు వచ్చే మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు తెలిపారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను పరిశుభ్రం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కానీ టీటీడీని వదిలే మీరు వదలకపోతే మిమ్మల్ని అందరినీ వదిలించే ప్రక్రియ మొదలైంది. ఈ జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద సుదీర్ఘంగా చర్చ తీసుకురాబోతున్నాం. ఎందుకంటే ఇది ఆషామాషిగా వదిలాల్సిన అవసరం కాదు. నిన్న నాకున్నటువంటి ఇన్ఫర్మేషను ఎవరైతే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారో వారి ఇంట్లో తనిఖీ చేస్తే మన హిందూ దేవతా విగ్రహాలకు సంబంధించి ఒక్క చిహ్నం కూడా లేదు మిత్రులారా, ఒక్క ఫోటో కూడా లేదు, ఒక్క విగ్రహం కూడా లేదు. మొత్తం యేసు ప్రభువుకు సంబంధించినటువంటి సాహిత్యం, చిత్రపటాలు ఉన్నాయి. కాబట్టి రేపు ఎల్లుండో ఖచ్చితంగా వారిని ఉద్యోగం సస్పెండ్ చేసేది కాకుండా ఖచ్చితంగా రిమూవ్ చేస్తే మంచిదని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో ఖచ్చితంగా దాని మీద గట్టి నిర్ణయం తీసుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీకు యేసు కావాలా, వెంకటేశ్వర స్వామి కావాలా, నిర్ణయం తీసుకోండి. మళ్ళా ఒక ఆఫర్ కూడా ఇస్తున్నాం. తిరిగి హిందూ మతంలోకి వస్తే గర్వాపసి అంటాం. మళ్ళా హిందూ మతంలోకి వస్తే దాన్ని ఏదైనా కన్సిడర్ చేసి దానికి ధర్మకర్తల మండలిలో చర్చించి మేము హిందూ మతాన్ని స్వీకరిస్తున్నాం, హిందూ దేవుల్ని పూజిస్తామని చెప్పి మీరు ఏదైనా డిక్లరేషన్ ఇస్తే మీ తప్పుని మన్నించి ఒకవేళ మిమ్మల్ని ఏదైనా కొనసాగించడానికి ఏదైనా అవకాశం ఉందా పరిశీలించడానికి ఒకసారి నేను కూడా ధర్మకర్తల మండలిలో ఈసారి చర్చించే ప్రక్రియ కూడా మొదలు పెడతాను. కాబట్టి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈరోజు కోయిల్ అల్వార్ తిరుమంజనం రోజు వారందరినీ కోరుకుంటున్నాను. లేకపోతే ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పి హెచ్చరిస్తుంది. బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి 4 సార్లు, దానికి ముందు వచ్చే మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలా బాగా సభ్యులందరూ పాల్గొనడం, చైర్మన్ గారు ఉండటం, తర్వాత ఎడిషనల్ ఈవో గారు అందరూ ఉన్నాము. అందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. దీంట్లో ఆలయ శుద్ధి కార్యక్రమంలో మూల విరాట్కు ఒక వస్త్రాన్ని కప్పి మిగిలిన పూజా సామాగ్రి, ఆలయం గోడలు, పైకప్పు అన్నీ కూడా శుద్ధి చేయడం జరుగుతుంది పరిమళంతో. ఈరోజు కూడా ఇది జరిగిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారుల విశాఖ జిల్లా సంఘం ఆధ్వర్యంలో పింఛనర్లు ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా పరిషత్ సమీపంలోని పెన్షన్దారుల సంఘం కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లులతో ప్రవేశపెట్టి వ్యాలిడిటేషన్ అమెండ్మెంట్ ను రద్దు చేయాలని సంఘం నేతలు కోరారు. కేంద్రంలో 8వ పే కమిషన్ వెంటనే నియమించాలని, పెండింగ్ లో ఉన్న డిఆర్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. పెన్షన్ దారుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాడి పెన్షన్లే లేకుండా చేయాలని ఈ ప్రభుత్వం ఒక దురుద్దేశంతో ఈ అమెండ్మెంట్ తేవడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ రోజుని అఖిల భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ అలాగే పెన్షనర్స్ అందరం కూడా ఈ ధర్నా కార్యక్రమం దేశవ్యాప్తంగా చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి దీన్ని వెంటనే ఆ అమెండ్మెంట్ని మార్చుకోవాలని పెన్షనర్స్ అందరం కూడా ఈ ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మీరందరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పెన్షనర్స్ అంటే ఎటువంటి ఇది లేదని మీరు అనుకుంటున్నారేమో. ప్రతి పాల బూత్ దగ్గర మేము ఉంటాం, ప్రతి నీళ్ల కుండి దగ్గర మేము ఉంటాం, ప్రతి వీధిలోనూ మేము ఉంటాం. ప్రజల్లోకి మీరు చేసే ఈ దుర్మార్గమైన పెన్షన్ లేకుండా
ఉద్యోగులందరినీ మోసం చేస్తున్నారని మేము ఖచ్చితంగా ప్రజలందరిలోకి తీసుకెళ్తామని మాత్రం మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ పిఆర్సీలో కానీ వెంటనే వేసి ఈ దుర్మార్గమైన ఆ అమెండ్మెంట్లో ఏంటంటే పిఆర్సీలో ఎన్హాన్స్మెంట్ పెన్షనర్స్ లేకుండా చేసింది. అంటే ఓ పిఆర్సీ వేస్తే రివైజ్డ్ పే స్కేల్స్ వస్తాయి, అది పెన్షనర్స్కి లేకుండా అది కూడా 1986 ముందు నుంచి ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కనుక దీన్ని వెంటనే ఈ సెంట్రల్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకోవాలని మేము పెన్షనర్స్ అందరూ విశాఖపట్నం జిల్లా తరఫున మేము కోరుతున్నాం. లేకపోతే మేము ప్రత్యక్షమైన ఉద్యమానికి స్థిరంగా ఉన్నామని మేము సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ కమిటీ దీని మీద నిర్ణయం తీసుకుంది. రాబోయే కాలంలో మరి నెక్స్ట్ మంత్ ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ గారికి, అలాగే అందరికీ కూడా ఈ మెమోరాండం ఇచ్చి వారు కనుక ఢిల్లీలో దీన్ని అమెండ్మెంట్ని మార్చకపోతే ప్రత్యక్ష ఉద్యమానికి మేము దిగుతామని చెప్పి మా రాష్ట్ర కేంద్ర నాయకులు చెప్పారు. దాని ప్రస్తావనగానే ఈ ధర్నా కార్యక్రమం చేయడం. పరిష్కారం ఉన్న కేసులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ వెంకటశేషం అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ నిర్వహిస్తున్న దేశం కోసం మధ్యవర్తిత్వం అనే అంశంపై గాజువాక కోర్టు కాంప్లెక్స్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చెక్ బౌన్స్ కేసులు, భార్యాభర్తల తగాదాలు వంటి కేసులు ఇరు వర్గాల సమన్వయంతో వ్యవహరిస్తే పరిష్కారం అవుతాయన్నారు. కేసులు సత్వర పరిష్కారానికి రాజీ మార్గమే మేలని సూచించారు. హైకోర్టులో తర్ఫీదు పొందిన లాయర్లు దీనిపై పనిచేస్తారని, ఎలాంటి రుసుము చెల్లించక్కర్లేదన్నారు. ఈ కార్యక్రమంలో 13వ అదనపు జిల్లా జడ్జ్ షణ్ముఖరావు, అదనపు జిల్లా జడ్జ్ కవిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యశోద, వేదమణి తదితరులు పాల్గొన్నారు. లీగల్ గా ఎలా చేసుకోవాలి అనేది మీకు మీడియేటర్ ట్రైనర్ గారు ఆయన లాయర్ అయినప్పటికీ ఈ కేసులకు సంబంధించి దానికోసం స్పెషల్ గా ట్రైన్ కాబట్టి ఆ విషయాల్లో మీకు అవగాహన మీ లాయర్ గారి సలహాలు తీసుకొని మధ్యవర్తిత్వం మీకు సరేననుకుంటే ఆ లాయర్ గారి దగ్గరికి మీడియేషన్ కోర్టులో మాకు మధ్యవర్తిత్వం ఇష్టమేనండి, మధ్యవర్తిత్వానికి మా కేసు పంపించండి అని మీరు కానీ మీ లాయర్ గారి ద్వారా కానీ కోర్టుకు విన్నవించినట్లయితే అక్కడ మేము నోట్ చేసేసుకొని ఎవరైనా కావచ్చు, ఏ కోర్టు వాళ్ళైనా కావచ్చు, ఇక్కడ 5 కోర్టులు ఉన్నాయి కదా, జరుగుతున్నాయి కదా, 5 కోర్టులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు అక్కడ పంపించడం జరుగుతుంది. మన లీగల్ సర్వీస్ వాళ్ళు ఆ లాయర్ గారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ లాయర్ గారు మీడియేటర్ ట్రైనర్ గారు, ట్రైన్డ్ మీడియేటర్ అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు, నల్సా వాళ్ళు కలిసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకొక లాయర్ గారు కూడా ఉన్నారు, కొంచెం అనారోగ్యం రాలేదు. ఇక్కడ 2 మీడియేటర్ ట్రైనర్లు గాజువాకకు సంబంధించి ఉన్నారు. అలాగే మీకు వేరే చోట్ల ఉన్నా కూడా చోడవరం కానీ, అనకాపల్లి కానీ, వైజాగ్లో కానీ, ఎక్కడన్నా కానీ మీ వాళ్ళకి కానీ ఇంకొకళ్ళకి కానీ ఉన్నట్లయితే అక్కడ కూడా మీరు రాజీ చేసుకునే అవకాశం అనేది మధ్యవర్తిత్వం ద్వారా మీ కేసు రాజీ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సమస్యలు శుభ్రంగా చర్చించుకొని పరిష్కార మార్గం వైపు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ అందరికీ తెలిసిన విషయమే, కేసుకి ఒక పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది, మీ సమయం వృధా అవుతుంది, అలాగే కుటుంబ విలువలు కూడా కాపాడబడతాయి. అందరికీ తెలిసినట్లు కేసులు అన్ని కూడా ఇప్పుడు ఆస్తి తగాదులు, భార్యాభర్తల తగాదులు అన్ని దగ్గర మనుషుల దగ్గరే జరుగుతాయి. ఇట్లా పరిష్కార మార్గంతో రాజీ చేసుకున్నట్లయితే మీ రిలేషన్షిప్స్ కూడా పాడవకుండా ఉంటాయి, అందరూ కూడా సంతోషంగా ఉంటారు. తాడ్చెట్లపాలెం రైవెన్యూ కాలనీలో వేంచేసిన పరదేశమ్మవారు శాకంబరి దేవిక భక్తులకు దర్శనమిచ్చారు. 1,50,000 విలువ చేసే పండ్లు, కూరగాయలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. ఆషాఢం సందర్భంగా అమ్మవారిని శాకంబరిగా అలంకరించామని అధ్యక్షుడు దాడి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షుడు రమణ, కార్యదర్శి శివశంకర్రావు, క్యాషియర్ శ్రీనులు తెలిపారు. ఈ నెల 29న అమ్మవారికి 1,00,000 గాజులు, 1,00,000 పసుపు కొమ్ములతో అలంకరిస్తామని చెప్పారు. కలంబరి ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశామన్నారు. అమ్మవారిని పెద్ద ఎత్తున దర్శించుకుని ఆమె కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలారావు, కాళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి అలంకరణకి చుట్టుపక్కల 7 గ్రామాల ప్రజలు ఉదయం 5 గంటల నుండి తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాద కూడా స్వీకరిస్తున్నారు. అలాగే శ్రీదేవి వారికి, అలాగే మాకు సహకరించిన మున్సిపల్ సిబ్బంది, అలాగే 42వ వార్డు కార్పొరేటర్ ఆళ్ళ
లీలావతి శ్రీనివాస గారు, అలాగే అనేక మంది వచ్చి ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నారు. వారందరికీ మా కమిటీ తరఫున పేరు పేరుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే శ్రావణ మాసం గౌరీదేవి మొదటి మంగళవారం, మరి ఆ రోజు సుమారు కొన్ని లక్షల గాజులతో, అలాగే పసుపు కుంకాలతో, అలాగే పళ్ళు కాయలతో మళ్ళీ బ్రహ్మాండమైన అలంకరణ జరుగుతుందండి. ఆ రోజు కూడా అనేక మంది భక్తులు విరాళాలు ఇస్తుంటారు. ఆ రోజు కూడా వచ్చి భక్తులందరూ ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తారని కోరుచున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయండి. మరి ప్రదేశంగా మరి ఆయన మెయిన్ పూజారండి. ఆయన భారీ ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరుపుతూ మరి రేపు 29వ తారీఖు అమ్మవారికి పసుపు గాజులతో కూడా భారీ ఎత్తున కార్యక్రమం కూడా ఉందండి రేపు. అలాగే మా రైల్వే నౌకల్ని దాటి వెళ్ళిపోయిన ప్రదేశం వెలువెల్పండి. మరి ఈ రోజుని ఈ అమ్మవారిని ప్రతి ఒక్కరికి కూడా బాగా పబ్లిసిటీ అయ్యిందండి. అమ్మవారి ఇంత టెంపుల్ ఉందా అని. మాకు ఇంకా ఈ అమ్మవారికి జనం భక్తులందరూ బాగా పెరగాలి, రావాలని కోరుకుంటూ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం జరుగుతున్న కార్యక్రమానికి భక్తులు 1,00,000 మంది దగ్గర దర్శనం చేసుకుంటారు. ఉదయం 3 గంటల నుంచి కూడా విశేషంగా అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి. అలాగే ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే సాయంత్రం కూడా విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఈ నెల 29వ తారీఖున అమ్మవారికి 1,00,000 పసుపు కొమ్ములతో, 1,00,000 గాజులతో ప్రత్యేక అలంకరణ చేసి అమ్మవారికి విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. ఈ నెల 29వ తారీఖున తప్పనిసరిగా భక్తులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని ప్రార్థిస్తున్నాం. గౌర సామాజిక వర్గంలో విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ఉత్తమ విద్యార్థులకు ఈ నెల 27న బహుమతుల ప్రధానోత్సవం జరగనుందని కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధా శివాజీ తెలిపారు. రైల్వే న్యూకాన్లోని గౌరీ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాడ్చెట్లపాలెంలోని ఆశీర్వాద్ ఫంక్షన్ హాల్లో ఉత్తమ విద్యార్థుల బహుమతి ప్రధానోత్సవ సభ జరగనుందన్నారు. 10th ఇంటర్తో పాటు పాలిటెక్నిక్, ఎంసెట్, జేఈఈ, నీట్ వివిధ పోటీ పరీక్షల్లో ర్యాంకులు వచ్చిన వారికి నగదు బహుమతి, జ్ఞాపిక, మెరిట్ సర్టిఫికెట్ తో సత్కరిస్తామని తెలిపారు. 500 మందికి వీటిని అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఆడారి లచ్చప్పారావు, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, బలరాం తదితరులు పాల్గొన్నారు. జాతిలో 80% ఆ వచ్చిన పిల్లల్ని కూడా ఒక బహుమతి, ఒక మెమోంటో, ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చి వారిని కూడా సత్కరించడం వస్తుంది. కేవలం ఈ కార్యక్రమంగా కృతజ్ఞత అభివందనలు తెలియపడుతున్నాం. దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే విద్య ప్రథమ కర్తవ్యంగా రానున్న రోజుల్లో విద్య లేకపోతే ఎందుకు మనం ముందుకు వెళ్ళలేమని వీసీ గారు కూడా మనకి వస్తున్నారు. సూర్శెట్టి సూర్శెట్టి జవహర్ వస్తున్నారండి. తర్వాత ఎమ్మెల్యేలు వస్తున్నారు, మా స్థానిక ఎమ్మెల్యేలు. మా దాంట్లో ఉన్న ఇంకో కొందరిని కూడా పిలిచి వారిని కూడా ఉద్యోగస్తుల్ని అందరినీ చేసి ఇస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు వేదిక మీద మహోన్నతమైన పెద్ద వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు చెప్పే ఉపన్యాసం ఈ బీసీ గారి తాలూకా చదువులో తాలూకా ఉద్దేశం ఏంటి, చదువుకుంటే ఏంటి, ఏ లాభాలు, చదువుకున్నందువల్ల ఎంతవరకు మనం ప్రయోజకులు అవ్వడం అని చెప్పడానికి ముఖ్యకరంగా వారు ఒరిస్సా నుంచి వచ్చినందుకు సభాముఖంగా వారికి మా జాతి అంతా మరొక్కసారి వారికి కృతజ్ఞత అభివందనాలు తెలుపుతూ ఆ కార్యక్రమాన్ని అతను చెప్పిన తాలూకా వివరాలని కిందసారి కూడా మేము కలెక్టర్ గారిని, ఒక అత్యున్నతమైన వ్యక్తుల్ని కూడా పిలిచాం, డాక్టర్లు పిలిచాం. ఈ సంవత్సరం ఇటువంటి వాళ్ళని పిలుస్తున్నాం. అందువల్ల ఇది కేవలం ఉద్దేశం మా జాతి వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి ఉత్తీర్ణులై మంచి చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలనేదే మా కోరిక. గాజువాక శ్రీనగర్లోని సిఎల్సి చర్చ్లో సంఘ కాపరి బిషప్ మహంతి ఆధ్వర్యంలో కుట్టు మిషన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్, చేనేత వీవర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పప్పు రాజారావులు అతిథులుగా పాల్గొని కుట్టు మిషన్లు అందజేశారు. పేదలకు సాయం చేయడంలో గొప్ప ఆనందం ఉందని బిషప్ మహంతి అన్నారు. 100 కుట్టు మిషన్లు అందజేశామని చెప్పారు. వీటి ద్వారా కుటుంబానికి మహిళలు ఎంతో కొంత చెయ్యొత్తనిస్తారన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహంతి సతీమణితో పాటు ఆల్ఫ్రెడ్ మహంతి, శంకర్, వివిధ చర్చిల పాస్టర్లు పాల్గొన్నారు.
మూడ్లో నేను దేవుణ్ణి చూశాను. ఆ తర్వాత ప్రభు నన్ను ఈ కార్యక్రమాలు ఆరంభించమన్నాడు. ఇలాగ అనాథలకి అనాథ శరణాలయాలు, కుట్టు మిషన్లు, బోర్వెల్స్, అన్నదాన కార్యక్రమాలు, కుష్ఠరోగులకు సహాయం, పొడుపు వృత్తిలో ఉన్నటువంటి వారికి సహాయం, మెడికల్ క్యాంప్స్, ఫ్రీగా మెడికల్ ఇవ్వడం, విడోస్కి సహాయం చేయడం, ఇలాగా డే కేర్ సెంటర్లు మన అక్కడే కాదు, విశాఖపట్నమే కాదు, ఈ ఆంధ్రాలో చాలా చోట్ల, అదే రీతిగా ఒరిస్సాలో కూడా జరిగించడానికి దేవుడి అవకాశం ఇచ్చాడు. మీ అందరికీ దీవెనలు, ఆశీర్వాదాలు. ఎప్పుడైనా నన్ను కలుసుకోండి. గాడ్ బ్లెస్. అవకాశం కలిగిస్తా ఉన్నాను. అంటే యేసు ప్రభు వారు నేనే మార్గము, సత్యము, జీవము. చాలా మంది ఏమంటారంటే ఇది ఒక క్రైస్తవ, ఇది రిలీజియన్ అంటారు. దిస్ ఇస్ నాట్ ఎ రిలీజియన్, దిస్ ఇస్ ద వే ద గాడ్ వాస్ షోయింగ్ us. ఇది చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి ఏదైతే ఈరోజు ఈ కుట్టు మిషన్లు సుమారు 16,000 కుట్టు మిషన్లు అవ్వడం అంటే ఆషామాషి కాదు. మేము మాది యునైటెడ్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది, కానీ సంఘాలు చాలా ఉన్నాయి, కానీ ఉపయోగపడే సంఘాలు చాలా తక్కువ. కానీ ఈరోజు అంకుల్ చేస్తున్నటువంటి పరిచర్య, ఇందాక ఒక మాట అన్నాడు ఆల్ఫ్రెడ్, దేవుడు మాకు ఇస్తా ఉన్నాడు, మేము మీకు ఇస్తా ఉన్నాం. నా చేతులతో నేనే దాదాపుగా సారు నాకు 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ డెవలప్మెంట్ చేశారు. మరి ఈ మెయిన్ రోడ్లో నాట్ ఓన్లీ గాజువాక, శ్రీనగర్ ఈ ప్రాంతం కాదు, ఎక్కడో చోడవరం కానీ లేదా అనకాపల్లి కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో ఇందాక చెప్పారు. మరి చాలా మంది పేదవాళ్ళకి మరి మధ్యాహ్నం 200 మందికి రోజుకి కరోనా వచ్చిన టైంలో భోజనాలు పెట్టడం జరిగి ఉండేది. హెడ్లైన్స్ మరోసారి. వైద్య ఆరోగ్య రంగంలో బలోపేతానికి కృషి చేస్తున్నాం. మెంటల్ కేర్ ఆసుపత్రిలో ఆధునిక భవనాలు, పెద్దవాల్తెరలో యూపీహెచ్సిని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. విశాఖ లలితాపీఠంలో శాకంబరిగా దర్శనమిచ్చిన లలిత అమ్మవారు. ఈ నెల 17న పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ ఉంటుందన్న నిర్వాహకులు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రైవేట్ ఆసుపత్రుల సహకారం ఎంతో అవసరం. గీతం ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగం, ఆపరేషన్ థియేటర్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. తిరుమలలో వైభవంగా కోయిలల్వార్ తిరుమంచనం. పవిత్ర జలంతో ఆలయమంతటా శుద్ధి చేసిన వైదికులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.